మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి సంబంధించినటువంటి అంశం మరొక్కసారి తెర మీద చక్కర్లు కొడుతుంది. సో గతంలో మనం చూసాము, ఒకానొక టైంలో కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారేమో అనిపించింది. ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్లో కూలినటువంటి విమానానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆయన చేసినటువంటి వీడియో మరొక్కసారి వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, ఆస్ట్రాలజర్ వేణుస్వామి కంటే కూడా కాంట్రవర్సీ ఆస్ట్రాలజీ వేణుస్వామి అంటే జనాలకు బాగా పరిచయమేమో. సో విమానానికి సంబంధించినటువంటి అంశాన్ని నేను ముందే చెప్పాను అన్నట్టుగా ఒక వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సో నిజంగానే ఆయన చెప్పినట్టు జరిగిందా? ఏంటి సార్ అసలు ఇదంతా? ఆయన చెప్పినట్టు జరిగితే మళ్ళీ ఆపచ్చు కదా. అంత 242 మంది చచ్చిపోతే మరి ఆయనకి బాధ్యత లేదా? ఆయన ముందే తెలిస్తే ఆయన ఏం చెప్పాడు? ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పాడు. ఆ వీడియోలో చెప్పాడు కదా. అవి జరగకుండా ఏ సంవత్సరం అయినా ఉంటుందా? ఏదో ఒకటి జరుగుతుంది కదా. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఒక రామచిలుక ఆయన పట్టుకొచ్చి దానికి 10 పైసలు ఆ రోజుల్లో దానికి ఇస్తే అదేదో ఇది ఇస్తుంది, ఒక కాగితం తీస్తుంది. ఆ కాగితంలో ఏముంటుందంటే, నువ్వు చాలా మంచివాడు కానీ నీకు నీ బంధువులు నీకు నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, నీకు కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఇలా ఉంటాయి దాంట్లో. అంటే ప్రాబబిలిటీస్ అనమాట. నువ్వు మంచివాడు అంటే నువ్వు ఒప్పుకుంటావు కదా, నేను మంచివాడని ఒప్పుకుంటావు. నీకు బంధువులు హాని తలిపెట్టే నీకు అవకాశం ఉందంటే, నీకు బాగా కావాల్సిన వాళ్ళు నీకు చెడు చేస్తారంటే, ఎవడో ఒకడు బాగా కావాల్సిన వాళ్ళే కదా చెడు చేసేది. దూరంగా ఉండేవాడు ఎందుకు చేస్తాడు మనకు? నీకు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే, ఇబ్బందులు లేకుండా ఏ సంవత్సరం ఉంటుంది? ఏ మనిషికైనా సజావుగా నడిచిపోయే సంవత్సరం ఎక్కడైనా ఉంటుందా? వేణుస్వామిని మనం ఇట్లా స్టూడియోలో మాట్లాడి గొప్పవాడిని చేసి ఆయనకు డబ్బులు సంపాదించేదానికి మార్గం చేస్తున్నాం తప్ప, వేణుస్వామిలాగా నేనైనా చెప్తా. వేణుస్వామి ఏం చెప్పాడు? వేణుస్వామి ఈ సంవత్సరం విడాకుల కేసులు పెరుగుతాయి అన్నాడు. విడాకుల కేసులు పెరగకుండా ఎట్లుంటాయి? ఈ సంవత్సరమేనా? అన్ని సంవత్సరాల్లోనూ కాలం ఏమిటంటే కొత్తగా ఉంది. కాలం ఏమిటి? గత దశాబ్ద కాలంలో మనకు విడాకుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకు పెరుగుతూ వస్తూ ఉంది? అమ్మాయిలు అబ్బాయిలు ఏదో చిన్న విభేదాలు వస్తాయి, వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమి జీవితం అంతా వీటితో కలిసి ఉండాలని రూల్ ఏమైనా ఉందని అమ్మాయి అనుకోవచ్చు, అబ్బాయి అనుకోవచ్చు. ఈ కారణాల వల్ల విడాకులు పెరుగుతాయి. దానికి జ్యోతిష్యం ఎందుకు అంటా నేను. ఈ సంవత్సరము జడ్జీలు కీలకమైన పదవుల్లో ఉండే వాళ్ళకి తిప్పలు వస్తాయి అంటాడు. కీలకమైన పదవుల్లో వాళ్ళకి తిప్పలు కాక మామూలు కూలివాడికి ఏమొస్తుంది తిప్పలు? వాడు మహా అయితే అడ్డాలో కూలి దొరకదు. కీలకమైన పదవుల వాళ్ళకే కదా సమస్యలు వచ్చేది. ఇట్లా అందమైన స్త్రీలకు సమస్యలు వస్తాయి అంటాడు ఆయన. అందమైన స్త్రీలకు సమస్యలు వస్తాయి కదా, కాకుండా ఎట్లుంటాయి? వాళ్ళు బయటికి పోతే ఎవరు టీచ్ చేస్తారు, ఇలా ఏదో అంటే ప్రతిదీ కూడా ఎవరైనా ఏదైనా చెప్పగలిగే అంశాన్ని ఆయన జ్యోతిష్యం పేరుతో చెప్తున్నాడు. సింపుల్గా చెప్పాలండి. అంటే దాని శాస్త్రము, నేను శాస్త్ర ప్రకారం చెప్తాను, ఈ సంవత్సరం అవస్తాయి ఇవస్తాయి అని ఏదో చెప్తున్నాడు. కానీ అన్నీ లేదా, అన్నీ అట్లా ప్రపంచంలో జరిగేటట్టు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపండి పోయి, మళ్ళీ జ్యోతిష్కులంతా పోయి ఆపండి. కొన్ని వేల గాజాలో ఆ పిల్లలంతా ఆకలికి చచ్చిపోతున్నారు. మరి మీరు ఆపాల్సి ఉంటుంది ముందే పసిగట్టి, ఇదేదో జరగబోతా ఉంది అని. ఏమి లేదు కదా. ఇవన్నీ ఏమిటంటే ఊరికి టైంపాస్కి ఏదో వ్యూవర్షిప్ పెంచుకోవడానికి వీటికి మారుతూ ఉంటాయి. అన్నీ ఆయన సంవత్సర ఫలితాలు పేరుతో అందరూ చెప్తారు. ఇప్పుడు పోయినసారి జగన్ గారు ఉగాది పంచాంగం చదివించారు, అంతా ఆయనకు అనుకూలంగా ఉంది, అద్భుతం అన్నారు. ఆయనకు 11 సీట్లు వచ్చాయి. అంతకుముందు 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఉగాది పంచాంగం చదివించారు, ఈసారి మీకు మామూలుగా లేదు అన్నారు. ఆ సంవత్సరం ఆయన ఓడిపోయాడు. మరి ఎట్లా అందరూ పంచాంగం చదివి ఎవరు అనుకూలంగా వాళ్ళు మాడుతూ ఉన్నప్పుడు అదంతా నిజమే అయ్యే పక్షంలో అందరికీ మంచి జరగాలి కదా. మరి 2 పక్షాలకి 2 శ్రవణకర్తలు అద్భుతం అని చెప్పినప్పుడు ఆ 2 పక్షాలు ఎట్లా గెలుస్తాయి? ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఒక పక్షమే కదా గెలుస్తుంది, 2వ పక్షం ఖచ్చితంగా ఓడిపోతుంది కదా. అది రూల్ కదా. కాబట్టి ఊరికే ఆయన విమాన ప్రమాదం గురించి ముందే హెచ్చరించాడంటే ఏం హెచ్చరించాడు ఆయన? విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అన్నాడు. అది ఎవరైనా చెప్తారు కదా. అంటే ఆయనే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా చెప్తారు కదా. అది ఆయన ఏంటి సార్ అంటే పబ్లిక్ అటెన్షన్ కోరుకుంటా ఉంటారేంటి ఎప్పటికప్పుడు? లేదు, అదంతా ఏమిటంటే వాళ్ళు శాస్త్రము అది గిరెక్టా అనేది వాళ్ళ విషయం, మనకు సంబంధం లేదు. కానీ నమ్మేవాళ్ళు ఉన్నారు, బోలెడని డబ్బులు ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మనం అందరం మనుషులే కదా. మనకి
నక్షత్రాలు రాసులు ఇంకేవో కష్టాలు కలిగిస్తాయనేది ఇప్పుడు మనం నక్షత్రాలు రాసులు నమ్ముతాము. అవి నమ్మని మతాలు నమ్మని కులాలు అనేకం ఉన్నాయి కదా, వాళ్ళకేం కష్టాలు కలిగిస్తాయి? వాళ్ళకు కూడా ఏదో ఒక రాశి కష్టం కలిగించాలి కదా, కలిగించదు కదా, వాళ్ళు లేదు కదా, వాళ్ళ రాసులు తెలియదు కదా, రాసులని నమ్మరు కదా వాళ్ళు. మరి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి కదా. ఇప్పుడు గాజాలో వాళ్ళందరికీ ఆ దేశం మొత్తానికి రాసులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఊరికే అంటే వాళ్ళకి లాభమే దీనివల్ల. జనం నమ్మేవాళ్ళు ఉంటారు, బోలెడని డబ్బులు ఇచ్చి తెప్పించుకునే వాళ్ళు ఉంటారు. శతాబ్దాలుగా నడుస్తూ ఉంది కదా. శతాబ్దాలుగా ఇవన్నీ నిజమే అయ్యే పక్షంలో మరి వీళ్ళందరూ యుద్ధాలు ఆపాలి, వినాశనాన్ని ఆపాలి, ఎన్నో ఆపచ్చు కదా. రైలు ప్రమాదంలో 100,000 మంది చచ్చిపోతారు, విమాన ప్రమాదం నిన్న చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. మరి ఆపాల్సింటారు. వద్దు ఈ విమానం బయలుదేరితే పేలిపోతుంది అని ఎవరని చెప్పారా? అట్లా చెప్పమని అటు చెప్తే ఈ ప్రపంచం నడవదు. ఎట్లా నడుస్తుంది? మీకు నడవదు కదా. అంటే క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం, వాస్తవం వేరు, క్లెయిమ్ చేసుకోవడం. ఈ ప్రకారమే అన్నీ నడిస్తే అంటే నమ్మకాలు వేరు. ఎవరు విశ్వాసాలను నమ్మకాలను కించపడుతున్నది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇది నేను చెప్పింది జరిగింది, నేను చెప్పేదే జరుగుతుంది, స్త్రీలకు ఎక్కువ పదవులు వస్తాయండి. స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి పదవులు వస్తాయి. స్త్రీలకు నువ్వేం చెప్పాలి? అది స్త్రీలకు ఎక్కువ పదవులు రాకుండా ఎట్లుంటాయి చెప్పు. రిజర్వేషన్ అన్ని ఎన్నికల్లోనూ రిజర్వేషన్ కల్పించారు కదా. కల్పించినప్పుడు స్థానిక ఎన్నికలు వీటన్నిటిలో మరి పదవులు వస్తాయి కదా. కాలం అనేది మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యం ఉండాలి అనేది ఒకటి పెరగడం వల్ల ఆ కాన్సెప్ట్ ఉమెన్ కూడా ఎక్కువ పాలిటిక్స్లో పాల్గొంటారు. జడ్జీలకు కష్టకాలం వస్తుంది, ఏదేదో చెప్తారు ఆయన. ఎవరికైనా ఏదో ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రాని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏ ప్రొఫెషన్లో ఇబ్బందులు లేవు చెప్పండి. సాఫ్ట్వేర్ కుప్పకూలిపోతుందని నేను ముందే చెప్పాను అంటే అదేదో వాళ్ళ పిల్లలు చదువుకోకముందే చెప్పాలి. నువ్వు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోకముందే వేరే సాఫ్ట్వేర్ 5 ఏళ్ళు కుప్పకూలిపోతుందా చేరకండ్రా బాబు అని చెప్పాలి. చెప్పలేదు కదా. నువ్వు ఇప్పుడు కుప్పకూలిపోతుందంటే ఎట్లా? సాఫ్ట్వేర్ కుప్పకూలడానికి, ఇజ్రాయెల్ యుద్ధం రావడానికి, నిన్న విమానం ప్రమాదం జరగడానికి వీళ్ళు చెప్పే జ్యోతిష్కం ఏమీ కారణం కాదు. అది మానవ తప్పిదాలో లేక ఏదో టెక్నికల్గా మిషనరీ తప్పిదాలో ఏం జరిగిందనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎవరు నమ్మేది వాళ్ళు నమ్మి, ఎవరు చూసే వీడియోలు వాళ్ళు చూసుకొని మనం కాసేపు ఇట్లా 10 నిమిషాలు మాట్లాడుకొని జ్యోతిష్యాలు ఇవన్నీ జరిగేటట్లుంటే ఈ ప్రపంచంలో అందరూ జ్యోతిష్యాన్ని నమ్మే. అంతెందుకు కొన్ని తరాలుగా చిలక జ్యోతిష్కం చెప్పుకునే వాళ్ళు రోడ్డు మీదే ఇంకా ₹10 చిలక జ్యోతిష్కం ఎందుకు చెప్పుకుంటారు? వాడి జ్యోతిష్యం వాడికే తెలుసు అనుకో, వాడి భవిష్యత్తు వాడికే తెలిస్తే వాడెందుకు అది పంజరం పట్టుకొని తిరుగుతాడు? తిరగడు కదా. రోడ్డు మీద అనేక మంది జ్యోతిష్యం పేరుతో చాలా మంది కనిపిస్తుంటారు. నీ జాతకం నీకే తెలిస్తే నువ్వెందుకు మా దగ్గర డబ్బులు తీసుకుని జాతకాలు చెప్పించుకుంటావు? నువ్వే కుబేరుడు అయిపోవచ్చు కదా. ఒక బ్రహ్మాండమైన షేర్ మార్కెట్లో గెస్ట్ చేసో లేదంటే ఇంకేదో గెస్ట్ చేసో నువ్వే పొలిటీషియన్ అయిపోవచ్చు కదా. వాడికి పదవి వస్తుంది, నువ్వు చెప్పడం ఎందుకు? నువ్వే పదవి తెచ్చుకొని నీ శక్తితో తెచ్చుకోలేవు కదా. కాబట్టి టైము, స్పేసు, విధి అంటే ఫేట్ అంటే ఏమిటంటే మనకున్నది ఏమిటంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్న మెడికల్ కాలేజ్ పిల్లలు అన్నం తింటూ ఉండగా విమానం వచ్చి తమ బిల్డింగ్ మీద పడుతుందని ప్రపంచంలో ఎవడైనా ఒక్కడ గెస్ చేయగలదా దాన్ని? అటువంటి ప్రమాదాన్ని మనం ఉన్న బిల్డింగ్ మీద హఠాత్తుగా ఒక విమానం వచ్చి కూలడం అనేదాన్ని మనం గెస్ చేయగలమా? అలా గెస్ చేయలేనటువంటిదే జీవితం. కాబట్టి ప్రతి వాళ్ళకి రకరకాల నమ్మకాలు, ఇవి పూజలు, పునస్కారాలు, నక్షత్రాలు, రాసులు. అంటే మనం సేఫ్గా పోయి సేఫ్గా ఇంటికి తిరిగి రావడానికి మన మనోధైర్యం కోసం ఇదంతా. అంతే తప్ప అలా అన్నీ మనకు అనుకూలంగా జరిగేటటువంటి ఈ ప్రపంచంలో ఎవరు యాక్సిడెంట్లోనే చనిపోరు, యాక్సిడెంట్లే జరగవు. అందరికీ అన్నీ వచ్చేస్తాయి, అందరికీ ప్రమోషన్లు వచ్చేస్తాయి, అందరూ ఒలింపిక్స్లో పథకాలు తెచ్చుకుంటారు. అంతే కదా. 10 మంది పాల్గొంటే ఒక్కడికి వస్తుంది ఏదైనా కానీ. మరి 9 మంది ఓడిపోతారు కదా. ఈ 9 మంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఏదో ఇంటికాడ అన్నీ చేసే వచ్చి ఉంటారు కదా. వాళ్ళకన్నీ ఏర్పాట్లు ఏదో నమ్మకాలు, విశ్వాసాలు కొద్ది ఏదో చేసే వచ్చి ఉంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్. ఇవన్నీ ఊరికి టైంపాస్ మాటలు. వేణుస్వామి గారు ఎవరికో విడాకులు ఇప్పిస్తానంటాడు, ఎవరికో పెళ్లి చేస్తానంటాడు. సరే, ఆయన నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పాపము. మరి ఆయన ఆయన ఉండనిద్దాం. మనం ఎందుకు ఆయన గెలికి ఆయన ఫేక్ డూప్ అని ఎందుకు చెప్పాలా? చెప్పడం వల్ల ఎవరైనా వింటారా? పోయి చెప్పామనుకో ఎవరైనా వింటారా? ఎవరు వినరు కదా. థ్యాంక్స్.